ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ 6 పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఈ చాప్టర్లో ఉన్న ఎక్సర్సైజ్ 6డి సెకండ్ రోమన్ క్వశ్చన్ నెంబర్ 1, 2, 3 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. Question number 1 చూడండి. Find the number of ways of selecting 9 balls from 6 red balls, 5 white balls and 5 blue balls. If each section consists of 3 balls of each color. సో టోటల్ ఇక్కడ మనము 9 బాల్స్ని సెలెక్ట్ చేయాలి. ఈచ్ కలర్ నుంచి మనము 3 బాల్స్ని పిక్ చేసుకోవాలి. అంటే రెడ్ కలర్ బాల్ నుంచి 3 బాల్స్, వైట్ కలర్ బాల్స్ నుంచి 3 బాల్స్ అండ్ బ్లూ కలర్ బాల్స్ నుంచి 3 బాల్స్. టోటల్గా 3 కలర్స్ నుంచి 3 బాల్స్ అంటే 9 బాల్స్ మనం పిక్ చేసుకోవాలి. సో ఎన్ని వేస్లో మనం పిక్ చేయొచ్చు అనేది ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 బాల్స్ ఫ్రమ్ రెడ్ బాల్స్. సో రెడ్ బాల్ నుంచి ఫస్ట్ మనము 3 బాల్స్ని సెలెక్ట్ చేస్తున్నాము. టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ 6, దాంట్లో నుంచి మనం 3ని సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి 6C3. నెక్స్ట్ ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ వచ్చేసరికి 5 వైట్ బాల్స్ అండ్ దీంట్లో నుంచి సేమ్ మనం 3 బాల్స్ని పిక్ చేస్తున్నాం కాబట్టి 5C3. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ వచ్చేసరికి బ్లూ బాల్స్ 5 అండ్ దీంట్లో నుంచి ఇక్కడ సేమ్ మనం 3 బాల్స్ని పిక్ చేస్తున్నాం కాబట్టి 5C3. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ వేస్. సో ఎన్ని వేస్ ఉన్నాయని చూస్తున్నాము. సో 6C3 ఇంటూ 5C3 ఇంటూ 5C3. ఓకే, సో థాట్ ఈక్వల్ టు 6C3 అంటే 6 నుంచి స్టార్ట్ చేసి 3 వరకు 3 నెంబర్స్ వరకు రాయాలి. 6 ఇంటూ 5 ఇంటూ 4. సో 1, 2, 3 నెంబర్స్. డినామినేటర్ ఇక్కడ మనకి సఫిషియెంట్లో 3 ఉంది కాబట్టి సో 3 ఇంటూ 2 ఇంటూ 1. నెక్స్ట్ 5C3 అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3. జస్ట్ మనం ఇక్కడ 3 మాత్రమే రాయాలి, ఎందుకంటే ఇక్కడ మనకి సఫిక్స్లో 3 ఉంది. నెక్స్ట్ 3 ఇంటూ 2 ఇంటూ 1. సేమ్ ఇక్కడ కూడా 5 ఇంటూ 4 ఇంటూ 3 బై 3 ఇంటూ 2 ఇంటూ 1. సో క్యాన్సిల్ అయితే ఏమైనా వాల్యూస్ క్యాన్సిల్ చేయండి. సో చూడండి, 3 1s 3 2s 6, 2 1s 2 1s క్యాన్సిల్. నెక్స్ట్ 3 1s 3 1s క్యాన్సిల్, 2 1s 2 2s 4, 3 3 క్యాన్సిల్, 2 1s 2 2s 4. సో మల్టిప్లై చేయండి. 5 4s 20 ఇంటూ నెక్స్ట్ ఇక్కడ 5 2s 10. డినామినేటర్లో వాల్యూస్ ఏం లేవు, ఇక్కడ సేమ్ 5 2s 10. సో 20 ఇంటూ 10, 20 10s 200, 200 ఇంటూ 10 అంటే 2000 వచ్చేస్తుంది. అంటే మనం 2000 వేస్లో మనం పిక్ చేసుకోవచ్చు. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ 5 కార్డ్ కాంబినేషన్ అవుట్ ఆఫ్ ఎ డెస్క్ ఆఫ్ 52 కార్డ్స్. సో టోటల్గా మనకి పేకాట మీకు ఆల్రెడీ తెలుసు కదా, దాంట్లో టోటల్గా మనకి 52 కార్డ్స్ ఉంటాయి. ఇఫ్ దెర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 1 ఏస్ ఇన్ ఈచ్ కాంబినేషన్. అయితే 52 కార్డ్స్లో నుంచి మనం ఒక 5 కార్డ్ని సెలెక్ట్ చేసినప్పుడు కంపల్సరీగా 5 కార్డ్లో ఒక కార్డ్ అనేది ఏస్ ఉండాలి అని చెప్తున్నారు. ఓకే, సో సొల్యూషన్ చూడండి. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు టోటల్ కార్డ్స్ వచ్చేసరికి 52 కార్డ్స్ ఉంటాయి. దీంట్లో మనకి 4 సింబల్స్ ఉంటాయి. 4 సింబల్కి ఈ 1 కార్డ్ అనేది ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్లో ఏస్ గురించి చెప్తున్నారు అంటే ఏని మీరు తీసుకున్నట్లయితే సో చూడండి, స్పేడ్లో 1 కార్డ్ ఉంటుంది, హార్ట్లో 1 కార్డ్ ఉంటుంది, క్లబ్లో 1 కార్డ్ ఉంటుంది, అలానే డైమండ్లో 1 కార్డ్ ఉంటుంది. సో అంటే టోటల్గా మనకి 52 కార్డ్స్లో 4 కార్డ్స్ వచ్చేసరికి మనకి ఏస్ కార్డ్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నారు అంటే టోటల్గా 52 కార్డ్స్ నుంచి 5 కార్డ్ని సెలెక్ట్ చేసినప్పుడు 4 కార్డ్స్ అనేవి ఏమైనా ఉండొచ్చు. అంటే ఇట్లాగా 4 డిఫరెంట్ కార్డ్స్ ఏవైనా ఉండొచ్చు, బట్ 1 ఏస్ అనేది కంపల్సరీ ఉండాలి అని చెప్తున్నారు. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఇన్ ఏ ప్యాక్ ఆఫ్ 52 ప్లేయింగ్ కార్డ్స్ దేర్ ఆర్ 4 ఏస్ అండ్ 48 అదర్ కార్డ్స్. సో 52లో నుంచి 4 ఏస్ కార్డ్స్ని తీసేస్తే రిమైనింగ్ వచ్చేసరికి మనకి అదర్ కార్డ్స్ ఉంటాయి 48. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 1 ఏస్ ఫ్రమ్ 4 ఏస్.
సో టోటల్గా మనకి కార్డ్స్లో 4 A's ఉంటాయి. 4 A'స్లో నుంచి ఫస్ట్ ఒక ఏ అనేది సెలెక్ట్ చేయాలి. అంటే ఇక్కడ మనకి 4 A'స్లో నుంచి 1 Aని సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి 4C1 వచ్చేస్తుంది. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 4 అదర్ కార్డ్స్ ఫ్రమ్ 48 అదర్ కార్డ్స్. సో చూడండి 52లో నుంచి నేను 4 A'స్ని రిమూవ్ చేసినప్పుడు రిమైనింగ్ మనకి 48 కార్డ్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మనం టోటల్గా 5 కార్డ్స్ సెలెక్ట్ చేయమని చెప్తున్నారు. సో ఈ 48లో నుంచి నేను 4 కార్డ్స్ని మాత్రమే సెలెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఏస్ నుంచి కంపల్సరీ ఒక కార్డు ఉండాలి అని చెప్తున్నారు కాబట్టి సో ఒక కార్డు ఏస్ నుంచి ఉంటుంది. అంటే 48 నుంచి నేను 4 కార్డ్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు అది రాస్తున్నాము. సో 48 అదర్ 4 కార్డ్స్. సో 48C4 వచ్చేస్తుంది. ఓకే, సో అవుట్ ఆఫ్ 48లో మనము 4 కార్డ్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాము. టోటల్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఈక్వల్ టు 4C1 into 48C4 దట్ ఈక్వల్ టు 4C1 అని మనం 4గా రాసుకోవచ్చు. 48C4ని చూడండి 48 into 4 నెంబర్స్ డిక్రీజ్ చేసుకోవాలి. 47 into 46 into 45. ఇక్కడ సఫిక్స్లో 4 ఉంది కాబట్టి 4 నెంబర్స్ వరకు మాత్రమే రాయాలి. అండ్ ఇక్కడ 4 ఉంది కాబట్టి సేమ్ 4 into 3 into 2 into 1 క్యాన్సిల్ అవుతాయి కదా, క్యాన్సిల్ చేయండి. 4 1s 4 4 2s 8 వచ్చేస్తుంది. 3 1s 3 4s 12 వచ్చేస్తుంది. నెక్స్ట్ 2 1s 2 2s 4. రిమైనింగ్ న్యూమరేటర్లో ఉన్న వాల్యూస్ మొత్తం మల్టిప్లై చేయండి. వాల్యూస్ మనకి 4 2s 8 into 47 into 46 into 45 ఉంది. దట్ ఈక్వల్ ఈ మొత్తం మల్టిప్లై చేస్తే 778320 వచ్చేస్తుంది. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ వన్ సెలెక్ట్ ఏ క్రికెట్ టీమ్ ఆఫ్ 11 ఫ్రమ్ 17 players in which only 5 players can bowl and each cricket team of 11 must included exactly 4 bowlers. సో ఫస్ట్ చూడండి, టోటల్ ఇక్కడ ప్లేయర్స్ వచ్చేసరికి 17 ప్లేయర్స్ ఉన్నారు అని చెప్తున్నారు. అయితే ఈ 17 ప్లేయర్స్లో 5 ప్లేయర్స్ వచ్చేసరికి బౌలర్స్ అని చెప్తున్నారు. ఓకే, అవుట్ ఆఫ్ 17 ప్లేయర్స్లో 5 ప్లేయర్స్ వచ్చేసరికి మనకి బౌలర్స్. 17లో నుంచి 5 సబ్ట్రాక్షన్ చేస్తే రిమైనింగ్ 12 ప్లేయర్స్ వచ్చేసరికి అదర్ ప్లేయర్స్. మెయిన్ చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ వచ్చేసరికి 17. ఈ 17లో 5 ప్లేయర్స్ వచ్చేసరికి బౌలర్స్ ఉన్నారు. రిమైనింగ్ 12 ప్లేయర్స్ వచ్చేసరికి అదర్ ప్లేయర్స్. అయితే ఇప్పుడు మనం ఏం చెప్తున్నారు అంటే అవుట్ ఆఫ్ 17 ప్లేయర్స్లో ఇక్కడ మనకి క్రికెట్ టీంకి వచ్చేసరికి 11 మెంబర్స్ మాత్రమే కావాలి. అంటే అవుట్ ఆఫ్ 17 ప్లేయర్స్లో మనం 11 మెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేయాలి. అయితే వీళ్ళల్లో కంపల్సరీ 4 బౌలర్స్ ఉండాలి అని చెప్తున్నారు. ఫస్ట్ మెయిన్ క్వశ్చన్ చూడండి, టోటల్ ప్లేయర్స్ వచ్చేసరికి 17. ఈ 17లో 5 బౌలర్స్ ఉన్నారు. మనం 5 బౌలర్స్ని సెలెక్ట్ చేయకూడదు టీంలోకి. సో టీంలో మనకి 11 మెంబర్స్ ఉండాలి. అయితే 11 మెంబర్స్లో 4 బౌలర్స్ ఉండాలి, రిమైనింగ్ అదర్ ప్లేయర్స్ ఉండాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్. సో ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారు? 17 ప్లేయర్స్ ఉన్నారు. ఇన్ విచ్ దే ఆర్ 5 బౌలర్స్ అండ్ 12 అదర్ ప్లేయర్స్. ఈ 17లో 5 బౌలర్స్ ఉన్నారు, 12 అదర్ ప్లేయర్స్ ఉన్నారు. అయితే ఫస్ట్ వీ సెలెక్ట్ ద 4 బౌలర్స్. సో ఈ 17 మెంబర్స్లో నుంచి 5 బౌలర్స్ని సపరేట్ చేస్తే ఆ 5 బౌలర్స్లో నుంచి కూడా మనం టీంలోకి 4 బౌలర్స్ని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాము. ఓకే, అంటే అవుట్ ఆఫ్ 5 బౌలర్స్లో మనం 4 బౌలర్స్ని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాము. ఫస్ట్ వీ సెలెక్ట్ 4 బౌలర్స్ ఫ్రమ్ 5 బౌలర్స్ యాజ్. సో 5 బౌలర్స్లో నుంచి 4 బౌలర్స్ని మనం సెలెక్ట్ చేసినట్లయితే సో దీన్ని ఎన్ని వేస్గా చేయొచ్చు? 5C4 వేస్లో చేయొచ్చు. ఓకే సార్, మీకు డౌట్గా ఉంటే చూడండి.
ఫస్ట్ ఇక్కడ మనకి 17 పర్సన్స్ ఉన్నారు. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. 17 మెంబర్స్ ఉన్నారు. దీంట్లో మనకి 5 బౌలర్స్ ఉన్నారు. ఈ 5 బౌలర్స్ ఒక టీం లాగా తీసుకోండి. ఓకే, సో రిమైనింగ్ వచ్చేసరికి అదర్ ప్లేయర్స్. అయితే ఇప్పుడు మనము టీంని సెలెక్ట్ చేస్తున్నాము. టీంలోకి 11 మెంబర్స్ ఉండాలి. టోటల్గా 17లో టీంలోకి మనము 11 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాం. అయితే ఈ 11లో కూడా ఈ 5 బౌలర్స్లో నుంచి మళ్ళీ 4ని కంపల్సరీ తీసుకుంటున్నాము. సో 4 మెంబర్స్ని కంపల్సరీ తీసుకుంటున్నాము. అంటే టీంలోకి ఆల్రెడీ 4 మెంబర్స్ బౌలర్స్ వచ్చారు కాబట్టి రిమైనింగ్ అదర్ ప్లేయర్స్ నుంచి ఎంతమంది కావాలి? 11 - 4 అంటే 7. అంటే అదర్ అవుట్ ఆఫ్ ఇక్కడ అదర్ ప్లేయర్స్ వచ్చేసరికి 12 మెంబర్స్ ఉన్నారు. ఈ 12 మెంబర్స్లో నుంచి మళ్ళీ మనం 7 మెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేస్తాము. ఓకే, సో నెక్స్ట్ అది రాస్తున్నాము. నౌ we select. సో ఈ సెలక్షన్ వచ్చేసరికి 7 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తున్నాము. ఈ 7 మెంబర్స్ టీంలోకి ఆల్రెడీ 4 బౌలర్స్ ఉన్నారు కాబట్టి టీంలో 11 మెంబర్స్ ఉండాలి. రిమైనింగ్ ఈ 12 మెంబర్స్లో నుంచి మనం 7 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తున్నాము. ఓకే, సో 11 - 4. సో ఇది ఎలా వచ్చిందంటే చూడండి, 11 వచ్చేసరికి టీంలో 4 మెంబర్స్ని ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసాం కాబట్టి రిమైనింగ్ 7. నెక్స్ట్ అదర్ ప్లేయర్స్. సో అదర్ ప్లేయర్స్ వచ్చేసరికి మనకి టోటల్గా 12 మెంబర్స్ ఉన్నారు. సో అదర్ ప్లేయర్స్ ఫ్రమ్ 12 ఈక్వల్ టు 12C7. సో అదర్ ప్లేయర్స్ 12లో నుంచి టీంలోకి మనం 7 మెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాము. 12C7. టోటల్ నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ selections that equal to 5C4 into 12C7. Okay, so that equal to 5C4 అంటే 5 into 4 into 3 into 2. సో సఫిక్స్లో 2 ఉంది కాబట్టి 4 into 3 into 2 into 1. నెక్స్ట్ 12 7. సో అంటే 12 నుంచి స్టార్ట్ చేసి 7 నెంబర్స్ వరకు రాయాలి. 7 వరకు కాదు, 7 నెంబర్స్ వరకు రాయాలి. సో 1 2 నెక్స్ట్ 3 4 5 6 7. ఓకే, 6 వరకు రాయండి. నెక్స్ట్ ఇక్కడ సఫిక్స్లో 7 ఉంది కాబట్టి 7 into 6 into 5 into 4 into 3 into 2. ఓకే, సో క్యాన్సిల్ అవుతే క్యాన్సిల్ చేయండి. సో 4 4 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ 7 7 క్యాన్సిల్, 6 6 క్యాన్సిల్, 4 1s 4 2s 8. నెక్స్ట్ 5 1s 5 2s 10. నెక్స్ట్ 2 1s 2 1s క్యాన్సిల్, 3 1s 3 3s 9. ఓకే, సో రిమైనింగ్ చూడండి ఇక్కడ 5 ఉంది. సో 5 ఇంటూ ఇక్కడ 12 ఇంటూ 11 ఇంటూ 2 3s 6. సో 6. ఓకే, సో that ఈక్వల్ టు ఈ మొత్తం మల్టిప్లై చేయండి, 3960 వచ్చేస్తుంది. ఓకే, సో దాట్స్ ఇట్.